నమస్తే పర్సవరెన్స్ ఐఎస్కు స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 21, 2021 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఆర్టికల్స్ ఇవి. మొట్టమొదటిది కోవిడ్-19 వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ టు రెజ్యూమ్. ఇది వ్యాక్సిన్ మైత్రి పర్స్పెక్టివ్లో చదివితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. కొంచెం బేసిక్ స్టాటిస్టిక్స్ తెలుసుకోండి. దాని తర్వాత ఎందుకు ఆపాల్సి వచ్చిందో తెలుసుకోండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు ఎగ్జామ్ పరంగా కొంచెం కవర్ చేయొచ్చు. నౌ మూవింగ్ ఆన్, ఎస్సీ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్. ఇదేంటంటే అండి, సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ చేసింది ఒక కేసులో, అంటే గవర్నమెంట్ని వాళ్ళు డైరెక్ట్ చేయొచ్చు గవర్నెన్స్లో లేదా అని. సో అదొక సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్. ఇన్ ద సెన్స్ ఏంటంటే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మీరు చదవాల్సి ఉంటుంది. తర్వాత జ్యుడిషియల్ యాక్టివిజం గురించి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 3, సిటీ అండి. స్టబుల్ బర్నింగ్, గవర్నమెంట్ టు స్ప్రే బయోడికంపోజర్ ఇన్ ప్యాడీ ఫీల్డ్స్. త్రీ పాయింట్స్ ఆఫ్ వ్యూలో దీన్ని చదవాలి. మొట్టమొదటిది స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి, సెకండ్ దానివల్ల ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏంటి, 3 ఫార్ములాస్లో స్టబుల్ బర్నింగ్ గురించి ఏం చెప్తున్నారు, స్టబుల్ బర్నింగ్ మిటిగేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి, దానివల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మొత్తం మీరు చదవాల్సి ఉంటుంది. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే దీంట్లో ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్, పాలసీ అన్నీ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన అన్ని కోర్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అన్నీ దీని మీద ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఈ ఆర్టికల్ నా పర్స్పెక్టివ్లో బట్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చదవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నౌ మూవింగ్ ఆన్ టు ఎడిటోరియల్స్. పేజ్ నెంబర్ 6 ఎడిటోరియల్కి వచ్చేసరికి ద ఎండ్ గేమ్. ఇది బ్యాంక్ గురించి మాట్లాడుతుందండి. ఈరోజు ఈవినింగ్ లోపల తెలుగులో ఈ ఎడిటోరియల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎడిటోరియల్ అనాలిసిస్లో బ్యాడ్ బ్యాంక్ గురించి మొత్తం డీటెయిల్స్, అంటే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా జరిగిన డెవలప్మెంట్స్, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి, దీని ఇంట్రికసీస్ ఏంటి, దీంట్లో ఉన్న లీగల్ ప్రొవిజన్స్ ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డీటెయిల్డ్ ఇన్డెప్త్ ఎడిటోరియల్ అనాలిసిస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి దాన్ని వాచ్ చేయండి. మీకు మొత్తం అర్థం అవ్వడానికి కొన్ని సింపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ మీరు అది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం చేస్తాను ఈరోజు. దయచేసి ఈ ఎడిటోరియల్ని అయితే మీరు చదవండి. ఈవినింగ్ లోపల ఎడిటోరియల్ అనాలిసిస్ అప్లోడ్ అవుతుంది. దాన్ని మీరు కానీ చూస్తే మీకు టోటల్ అండర్స్టాండింగ్ అనేది దీని మీద వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి చదవండి. ఈవినింగ్కి మీకు బ్యాడ్ బ్యాంక్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసే కేపబిలిటీని తేవడానికి ప్రయత్నిద్దాం. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, ఫండ్ అండ్ ఫ్యాకల్టీ కౌంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్. ఫస్ట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చదవండి ఈ ఎడిటోరియల్ని. ఈ ర్యాంకింగ్ ఎవరు ఇచ్చారు, దీని పారామీటర్స్ ఏంటి, తర్వాత ఇన్ కేస్ కానీ మీ దగ్గర టైం ఉంటే ఎందుకు ఈ ర్యాంకింగ్స్ అనేవి ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి, అసలు ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అన్నిటికీ ఎందుకు కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల నష్టాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదివితే ఈ ర్యాంకింగ్స్ గురించి అనేది ఎప్పుడు ఒక డిస్కషన్ టాపిక్ లాగా ఉంటుంది. అందుకని ర్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్స్ మీరు చదవగలిగితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, డన్ అండ్ డస్టెడ్. ఇది ఎన్ఆర్సీ ప్రాసెస్ గురించి అండి. మీరు దీన్ని 3 పాయింట్స్ ఆఫ్ వ్యూలో చదవాలి. మొట్టమొదటిది ఎన్ఆర్సీ అంటే ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్. 2 ఎన్ఆర్సీకి సిఏఏకి లింక్ ఏంటి, సిఏఏ బ్యాక్గ్రౌండ్ ఏంటి. 3 దీని అంటే 2.5 అనుకోండి, దీని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీస్ ఏంటి, ఇవన్నిటికీ ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ ఆ పర్స్పెక్టివ్లో చదవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే దీనివల్ల ఫారినర్స్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంది, దాని గురించి చదవాలి. తర్వాత దాని ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయగలిగితే మీకు ఈ ఆర్టికల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఈ సంవత్సరం ఈ టాపిక్ మరీ ఎంత ఇంపార్టెంట్ అయింది ఆఫ్ఘనిస్తాన్ వల్ల. నౌ మూవింగ్ ఆన్ టు ఆపెడ్, ద ఎండ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్. ఫస్ట్ ఏంటంటే అండి, ఈ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అనే దాని గురించి తెలుసుకోండి. 2 ఎందుకు వీటిని ఆపాల్సి వచ్చింది తెలుసుకోండి. 3వది లాస్ట్
టైంలో ఇండియా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో ఏ ర్యాంక్ వచ్చింది, ఎందుకు అంటే దాని గురించి మీరు చదవగలిగితే ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ గురించి కొంచెం తెలుసుకోగలిగితే బాగుంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ నేను హైలైట్ చేయలేదు, కానీ స్పెసిఫిక్గా నోట్ చేయాలనే హైలైట్ చేయలేదు. ఎందుకంటే ట్యాక్లింగ్ హేట్ స్పీచ్ అనేది నా సజెషన్ ఏంటంటే ఈ ఆర్టికల్లో కోట్ చేసిన ఎగ్జాంపుల్ తీసుకోకండి. ఎందుకంటే ఈ కేసు ఏదైతే జరుగుతుందో ఇప్పుడు జరిగింది కాబట్టి మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి తెలియదు. అట్లాంటప్పుడు అది స్పెక్యులేటివ్ నేచర్ ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషన్లో మనకి స్పెక్యులేషన్ అనేది మన ప్రయారిటీ కాదు. ఫ్యాక్ట్ బేస్డ్ ఆన్సర్స్, వాల్యూ బేస్డ్ ఆన్సర్స్ ఉండాలి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే దీంట్లో ఉన్న లీగల్ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, కోర్ట్ కేసెస్ అవన్నీ ఎగ్జాంపుల్ కింద తీసుకొని, అంటే బేసిక్గా మనం పాయింట్స్ నోట్ చేసుకొని ఎగ్జాంపుల్ కోసం మాత్రం, అంటే ఒక పాసిబుల్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి అనుకున్నప్పుడు ఆల్రెడీ సెటిల్డ్ డిస్ప్యూట్స్ ఉంటాయి కదండి సుప్రీంకోర్టులో కానీ హైకోర్ట్స్లో కానీ ఎక్కడైనా ఒక హై ప్రొఫైల్ కేసెస్ ఉంటాయి కదా సుప్రీంకోర్టులో, సెటిల్డ్ డిస్ప్యూట్స్, ఆల్రెడీ సెటిల్ అయిన డిస్ప్యూట్స్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే మనకి కొంచెం సేఫ్ ఆన్సర్ అయితే రాయగలం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ని మీరు దయచేసి చదవండి. నౌ మూవింగ్ ఆన్, టైమ్ టు క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్. ఈ మ్యారిటల్ రేప్ అనేది సేమ్ లీగల్ ప్రొవిజన్స్ చదవాలి, దానికి అగైనెస్ట్గా ఏమున్నాయి, అసలు లీగల్ ప్రొసీజర్ ఏంటి, దానికి అసలు ఎట్లా రికగ్నైజ్ అవుతుంది అది. రెండవది సోషల్ ఇంపాక్ట్ ఏముంటుంది ఈ మ్యారిటల్ రేప్ మీద. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది ఏంటంటే రైట్స్, ఇండివిజువల్ ఉమెన్ రైట్స్ గురించి ఇది టాపిక్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, అగైనెస్ట్ ఉన్నాయా, లేకుంటే అసలు అడ్రస్ చేస్తాయా లీగల్ ప్రొవిజన్స్, ఇప్పుడున్న లీగల్ ప్రొవిజన్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుందండి. నౌ పేజ్ నెంబర్ 8 న్యూస్కి వచ్చేసరికి ఫస్ట్ ఆర్టికల్, జయశంకర్ వార్న్డ్ అగైనెస్ట్ అడాప్టింగ్ కాన్స్టిట్యూషన్ ఓలీ. దీంట్లో రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి 2015 నేపాల్ కాన్స్టిట్యూషన్, రెండు ఈ మాదేశీస్ అనే వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఇండియాకు ఉన్న రిలేషన్ ఏంటి, అంటే వాళ్ళకి మనకి ఉన్న రిలేషన్ ఏంటి, అది ఇండియా నేపాల్ రిలేషన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఆర్టికల్ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్, జీరో సీజ్ ఫైర్ వైలేషన్స్ ఆన్ ఎల్ఓసి ఆర్మీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, బార్డర్ సెక్యూరిటీ పరంగా ఫిబ్రవరిలో జరిగిన సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గురించి గుర్తుపెట్టుకోండి. దానికి మించి ఈ ఆర్టికల్ అయితే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్ కాదు. బట్ ఈ ఇన్ఫిల్ట్రేషన్స్ అనేది ఎప్పుడు ప్రాబ్లం కాదు, దాని గురించి తెలుసుకోవడంలో నష్టం లేదు. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్ నెంబర్ 9 న్యూస్కి వచ్చేసరికి పిఎం బైడెన్ బైలేటరల్ అహెడ్ ఆఫ్ క్వాడ్ మీట్. ఈ బైలేటరల్ మీట్ అనేది రెండు ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఈవెంట్స్ బ్యాక్డ్రాప్లో వస్తుందండి. మొట్టమొదటిది వ్యాక్సినేషన్ ఇష్యూ. ఎందుకంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మనకు వ్యాక్సిన్ ఇంపోర్ట్స్ని కొన్ని రోజులు ఆపి బ్యాన్ పెట్టి ఇబ్బందులకు గురయ్యాం మనం. రెండవది ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన డిబాకుల్ తర్వాత జరుగుతుంది ఇది. అంటే థర్డ్ది ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఏయుకేయుఎస్ అగ్రిమెంట్ ఏదైతే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా అయితే న్యూక్లియర్ సబ్మెరీన్స్ గురించి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు, దాని బ్యాక్డ్రాప్ అనొచ్చు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ విసావి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎక్కువ డామినేట్ అవుతుంది. చైనాది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, అది మొత్తం ఒకే పారాడైమ్లో వస్తుంది. కాబట్టి ఈ మీట్ అనేది ఇంపార్టెంట్. ఆ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ చదవండి. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్, SC seeks డీటెయిల్ ఆన్ జాబ్స్ ఫర్ ద డిసేబుల్డ్. అవేర్నెస్ కోసం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. నౌ మూవింగ్ ఆన్, జయరామ్ రమేష్ సేస్ యూకేస్ క్వారంటైన్ రూల్ ఈజ్ రేసిస్ట్. ఇది ఇంపార్టెంట్. ఎందుకు రేసిస్ట్ అంటున్నాడు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే బాగుంటుంది. నౌ ప్రెసిడెంట్ ఆనర్స్ బ్రిగేడియర్ సరస్వతి. ఎందుకు ఆనర్ చేస్తున్నారు, దేనివల్ల, ఎక్కడ పని చేశారు, అంటే వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్, ఏం కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి బ్రిగేడియర్ సరస్వతి గారివి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. బట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చేసరికి బుద్ధ కలెక్షన్ ఆన్ డిస్ప్లే సూన్. ఎక్కడ పెట్టబోతున్నారు, ఏ పీరియడ్కి సంబంధించింది, లేదా ఏ బుద్ధిస్ట్ దీనికి సంబంధించింది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా. నా మూవింగ్ ఆన్, ఎన్వైర్న్మెంట్కి వచ్చేసరికి వెస్టర్న్ ఘాట్స్ ఆఫర్ మేజర్ అడిషన్స్ టు ఫ్లోరా.
ఏమేమి యాడ్ చేశారు, వాటి పేర్లు, సైంటిఫిక్ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బేసిక్ అంటే నామన్క్లేచర్ పేర్లు పెట్టుకోండి. తర్వాత ఈ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోండి, ఎవరు కండక్ట్ చేస్తారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే ప్రిలిమ్స్ ఆర్టికల్ ఎంటైర్లీ ప్రిలిమ్స్ ఆర్టికల్ ఆ పరంగానే చదవండి. నౌ మూవింగ్ ఆన్ టు బిజినెస్. ఫస్ట్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ ఈజ్ కీ డ్రైవర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిస్క్. ఫైనాన్షియల్ స్టెబిలిటీకి క్లైమేట్ చేంజ్కి ఉన్న లింక్ ఏంటో తెలుసుకోండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. అంటే క్లైమేట్ చేంజ్ అనేది ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ సేఫ్టీకి ఎంత మూల కారణం అనేది ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అంటే టెక్నికల్ పర్స్పెక్టివ్ ఉంది, బట్ నందలెస్ ఆ లైన్ ఆఫ్ థాట్లో మీరు చదవగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది. నౌ మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 12. అపోజిషన్ alleges fraud after Putin party ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. ఇంటర్నేషనల్ డిస్కోషర్లో డెమోక్రసీ గురించి డిస్కషన్ జరుగుతుంది కాబట్టి రష్యాలో డెమోక్రసీ ఉందా లేదా అన్న క్వశ్చన్కి ఈ ఆర్టికల్ కొంచెం ఆన్సర్ చెప్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. నవ్ యూఎస్ టు ఎండ్ ట్రావెల్ బ్యాన్ ఫర్ వ్యాక్సినేటెడ్ passengers. Again, travel bans informative, exam perspective not important. Now moving on, Biden seeks early dialogue with Macron to ease tensions. UK-US security trilateral agreement fallout ఇది informative, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవండి. Now moving on, Afghan women outraged by Taliban restrictions on work. Women rights in Afghanistan, ఆ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ చదవాలి. నెక్స్ట్, హోటల్ రవాండా హీరో గెట్స్ 25 year prison term. ఈ హోటల్ రవాండా ఏంటి, ఇతన్ని ఎందుకు హీరో అంటున్నారు, ఇది ఎక్కడ జరిగింది, మ్యాప్ పాయింటింగ్లో, తర్వాత పర్సన్ పరంగా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్, చదవండి. నౌ యుఎన్ చీఫ్ వార్న్స్ చైనా యుఎస్ టు అవాయిడ్ కోల్డ్ వార్. ఎందుకు కోల్డ్ వార్ అవాయిడ్ చేయమంటున్నారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. అగైన్ జస్ట్ ఇన్ఫర్మేటివ్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే సరిపోతుంది. ఇది ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దయచేసి మీరైతే సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది వెంటనే, అప్లోడ్ అయిన వెంటనే, మీరు మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. 2, కామెంట్ చేయండి, మీకు ఈ వీడియోలు ఎలా ఉపయోగకరంగా ఉన్నాయా, దీన్ని టైం పెంచాలా తగ్గించాలా, మీ సజెషన్స్ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడిగితే పర్సనల్గా నేనే ఆన్సర్ చేయడానికి 100% ట్రై చేస్తాను. 2, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. స్టే సేఫ్. నమస్తే.